హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు కెమ్టాక్టిక్స్. ఈరోజు ఎలక్ట్రోలైటిక్ సెల్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం. ఈజీ వే టు ఫైండ్ అవుట్ ప్రోడక్ట్స్ డ్యూరింగ్ ఎలక్ట్రోలైసిస్. ఈజీగా మనము ట్రిక్కీగా యానోడిక్ ప్రోడక్ట్ని క్యాథోడిక్ ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒక ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో మోర్ దాన్ వన్ క్యాటయాన్ గన ఉన్నట్టయితే క్యాటయాన్స్ అనేటివి క్యాథోడ్ దగ్గర ఉంటాయి నాన్న. మోర్ దాన్ వన్ క్యాటయాన్ గన ఉన్నట్టయితే ఏ క్యాటయాన్ కైతే హైయెస్ట్ ఎస్ఆర్పి ఉంటుందో అది ఫస్ట్ మనకి ప్రోడక్ట్ ఫార్మేషన్ అనేది చేస్తుంది. ఫస్ట్ డిశ్చార్జ్ అని చెప్తున్నాను. దెన్ మోర్ దాన్ వన్ యానయాన్ అనేటి ఉన్నప్పుడు ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ లో ఏ యానయాన్ కైతే యానోడ్ దగ్గర ఉన్న ఏ యానయాన్ కైతే హైయెస్ట్ స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఉంటుందో అది ఫస్ట్ ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా మనకి ప్రోడక్ట్ ని ఫార్మ్ చేస్తుంది. క్యాటయాన్స్ అనేటివి క్యాథోడ్ దగ్గరికి వెళ్తాయి, రిడక్షన్ ప్రాసెస్ జరుగుతుంది హైయెస్ట్ ఎస్ఆర్పితో. యానయాన్స్ యానోడ్ దగ్గరకు వెళ్తాయి, ఆక్సిడేషన్ ప్రాసెస్ జరుగుతుంది విత్ హైయెస్ట్ ఎస్ఓపి. ఫర్ ఎగ్జాంపుల్ H2O ని ఎలక్ట్రోలైసిస్ చేసాం అనుకున్నాను. H2O ఏ అయాన్స్ ని ఫార్మ్ చేస్తుంది? H+ అండ్ OH-. క్యాటయాన్ ఎక్కడికి వెళ్తుంది? క్యాథోడ్ దగ్గరికి. H+ అనేది క్యాథోడ్ దగ్గరికి వెళ్తే గన H2 గ్యాస్ ని లిబరేట్ చేస్తుంది. OH- యానయాన్ అనేది పాజిటివ్లీ చార్జ్ టర్మినల్ ఎలక్ట్రోడ్ అయిన యానోడ్ దగ్గరికి వెళ్తుంది, ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా ఆక్సిజన్ ని లిబరేట్ చేస్తుంది. ఇది ఈజీగా H2O ఎక్కడ కనుక్కున్నా మనకి క్యాథోడ్ వద్ద ఏం గ్యాస్ ని లిబరేట్ చేస్తుంది అంటే హైడ్రోజన్ గ్యాస్, యానోడ్ వద్ద వచ్చేసి ఆక్సిజన్ గ్యాస్ ని లిబరేట్ చేస్తుంది. ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ ఫ్యూజ్డ్ NaBr, సోడియం బ్రోమైడ్. ఫ్యూజ్డ్ అన్న మోల్టన్ అన్న ఒకటేమ్మా. ఓన్లీ NaBr ని మాత్రమే తీసుకుంటున్నాం. ఇది దేంట్లోనూ సాల్యుబుల్ చేసుకొని తీసుకోవట్లేదు. ఓన్లీ NaBr, సోడియం బ్రోమైడ్. సోడియం బ్రోమైడ్ మధ్య మనకి ఎలక్ట్రోవాలెంట్ బాండ్ లేదు. దీన్ని ఇంకా ఏమంటాము అంటే మనకి ఈజీగా అయానిక్ బాండ్ అని చెప్పేసి అంటాం. మెటల్ కి నాన్ మెటల్ కి మధ్య ఉన్న బాండ్ ని అయానిక్ బాండ్ లేదు ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అని చెప్పేసి అంటాం. ఎలక్ట్రోవాలెంట్ బాండ్ డిసోసియేషన్ జరగడం వల్ల యానయాన్ అండ్ క్యాటయాన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి Na+ క్యాటయాన్ అండ్ Br- యానయాన్ అనేది ఫామ్ అవుతుంది. Na+ పాజిటివ్లీ చార్జ్డ్ క్యాటయాన్ క్యాథోడ్ దగ్గరికి వచ్చి రిడక్షన్ ప్రాసెస్ ద్వారా Na+ ఒక ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకొని, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే మనకి రిడక్షన్ ద్వారా ఒక ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకొని Na అనేది ఫామ్ చేస్తుంది, సోడియం మెటల్ ని ఫామ్ చేస్తుంది. యానయాన్ Br- యానయాన్ నెగటివ్లీ చార్జ్డ్ యానయాన్ పాజిటివ్లీ చార్జ్డ్ టర్మినల్ అయిన యానోడ్ ఎలక్ట్రోడ్ దగ్గరకు వచ్చి ఆక్సిడేషన్ ప్రాసెస్ అంటే ఏమో ఎలక్ట్రాన్స్ ని లాస్ చేసుకొని Br2 గ్యాస్ ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం నేను హాఫ్ Br2 అనే దాన్ని రాసుకున్నాను. సెకండ్ ఎగ్జాంపుల్ అగైన్ మోల్టన్ స్టేట్ లోనే తీసుకున్నాను. మోల్టన్ స్టేట్ లో తీసుకున్నప్పుడు PbBr2 అనేది మనకి మెటల్ నాన్ మెటల్. సో దీన్ని కూడా మనం వీటన్నిటి మధ్య ఉన్న బాండ్ ని ఎలక్ట్రోవాలెంట్ బాండ్ లేదు అయానిక్ బాండ్ అని అంటాము. Pb మెటల్ కాబట్టి క్యాటయాన్ గా ఫామ్ అవుతుంది. క్యాటయాన్ క్యాథోడ్ దగ్గరకు వస్తుంది. క్యాథోడ్ దగ్గర రిడక్షన్ ప్రాసెస్ ఇక్కడ Pb+2 అనేది ఫామ్ అవుతుంది. +2 కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకొని ఇది Pb గా కన్వర్ట్ అవుతుంది. లెడ్ బ్రోమైడ్ అంటాము, దీన్ని లెడ్ గా కన్వర్ట్ అవుతుంది. సో నెక్స్ట్ Br- అనేది యాజ్ యూజువల్ ఇంతకు ముందు ఎగ్జాంపుల్ లో ఆల్రెడీ తీసుకున్నాము. ఇంతకు ముందు ఎగ్జాంపుల్ లో లాగానే ఇక్కడ కూడా Br- ఏం చేస్తుంది అంటే మనకి యానయాన్ కాబట్టి యానోడ్ దగ్గరకు వస్తుంది. యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా ఎలక్ట్రాన్ ని లాస్ చేసుకొని మనకి Br2 గ్యాస్ ని బ్రోమిన్ గ్యాస్ ని లిబరేట్ చేస్తుంది అనమాట. ఇవి 2 ఎగ్జాంపుల్స్, 2 కాదు. ఫస్ట్ నేను ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ H2O చెప్పాను, తర్వాత సోడియం బ్రోమైడ్, ఇప్పుడు లెడ్ బ్రోమైడ్ అన్న. ఈ 3 కూడా ఇంతకు ముందు అయితే నేను ఆక్వియస్ మీడియం కూడా తీసుకున్నాను, బట్ ఇప్పుడు ఓన్లీ మోల్టన్ మీడియం అనేది తీసుకున్నాను. ఇవి 3 ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ ఆక్వియస్ సోడియం బ్రోమైడ్. ఇది ప్రీవియస్ గా ఇచ్చిన మెయిన్స్ క్వశ్చన్. అలాగే ఎంసెట్ కూడా ఇచ్చాడు. ఎంసెట్ కి క్యాథోడిక్ యానోడిక్ ప్రోడక్ట్స్ రాయమని ఇచ్చాడు. మెయిన్స్ లో క్వశ్చన్ అనేది కొద్దిగా డిఫరెంట్ గా ఇచ్చాను నేను. మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఉంది అంటే రైట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద అయాన్స్ అట్ క్యాథోడ్ అండ్ యానోడ్ అని అన్నాడు. అట్ ద సేమ్ టైం
right? The nature of the solution, electrolytic solution. Nature of the electrolytic solution అంటే అసిడిక్ నేచరా బేసిక్ నేచరా అన్నాను. సో అలాగే అక్కడ pH అండ్ pOH వాల్యూస్ అనేటివి ఎలా ఉన్నాయి, ఇంక్రీజింగా డిక్రీజింగా అనేది కూడా అడిగాడు అనమాట. సో దాని ప్రకారం ఇక్కడ aqueous అన్నాడు కాబట్టి aqueous NaBr అంటే NaBr ని తీసుకొని మనము వాటర్ లో సాల్యుబుల్ చేసుకుంటాం. ఇక్కడ యానోడ్ దగ్గర క్యాథోడ్ దగ్గర రెండింటి దగ్గర వాటర్ మాలిక్యూల్ అనేది ఉంటుంది. NaBr సోడియం బ్రోమైడ్ అనేది Na ప్లస్ గాను Br మైనస్ గాను డిసోసియేషన్ జరుగుతుంది. డిసోసియేషన్ జరిగిన తర్వాత Br మైనస్ అనేది మనకి పాజిటివ్లీ చార్జ్ టర్మినల్ అయిన యానోడ్ ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్తుంది. సో Br మైనస్ ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా బ్రోమిన్ గ్యాస్ ని లిబరేట్ చేస్తూ 1 ఎలక్ట్రాన్ ని రిలీజ్ చేస్తున్నాను. సో ఇక్కడ 2 అయాన్స్ అంటే ఒక వాటర్ మాలిక్యూల్ ఉంది, దాంతో పాటు Br ఉంది. ఏది మనకి ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఏ దానికైతే మనకి ఎక్కువ SOP అనేది ఉంటుందో ఆ అయాన్ Br మైనస్ కుంటే Br మైనస్, అలాగే H2O కుంటే H2O. ఇక్కడ నేను SOP వాల్యూస్ కూడా ఇచ్చాను నాన్న. దేనికి ఎక్కువ హైయెస్ట్ వాల్యూ ఉంటుంది Br మైనస్ యానియాన్ కా H2O కా అంటే మనకి Br మైనస్ కి. అందుకే ఇక్కడ Br మైనస్ ఆక్సిడేషన్ జరిగి బ్రోమిన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. వాటర్ మాలిక్యూల్ అనేది ఆక్సిడేషన్ జరగదు. వాటర్ మాలిక్యూల్ ఆక్సిడేషన్ అనేది జరగదు. ఎందుకు అంటే SOP అనేది దీనికి తక్కువ ఉంది కాబట్టి ఇది ఆక్సిడేషన్ జరగదు. SOP Br మైనస్ కి ఎక్కువ ఉంది కాబట్టి ఆక్సిడేషన్ జరిగి బ్రోమిన్ గ్యాస్ ని లిబరేట్ అవుతుంది. నెక్స్ట్ క్యాథోడ్ దగ్గరకి క్యాటయాన్ అయిన Na ప్లస్ దాంతో పాటు వాటర్ మాలిక్యూల్ రెండు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ క్యాథోడ్ దగ్గర రిడక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సోడియం గెయిన్ చేసుకుంటుందా లేదు వాటర్ మాలిక్యూల్. సో SRPని తీసుకుంటాము. Na ప్లస్ SRPతో పోలిస్తే మనకి వాటర్ యొక్క SRP అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి హైయెస్ట్ SRP దేనికైతే ఉందో అది మనకి రిడక్షన్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ H2O 2 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకొని H2 గ్యాస్ ని లిబరేట్ చేస్తూ క్యాథోడ్ దగ్గర OH మైనస్ అయాన్స్ ని కూడా ఫామ్ చేస్తుంది. బట్ ఇక్కడ Na అనేది రిడక్షన్ జరగదు. Na రిడక్షన్ లో పార్టిసిపేట్ చేయదు. సో ఇప్పుడు టోటల్ నెట్ రియాక్షన్ గానే రాసుకున్నామంటే నాన్న ఇక్కడ మనకి Br2 ఫామ్ అవ్వాలా. Br2 ఫామ్ అవ్వాలి అంటే ఏం చేస్తున్నానంటే ఈ యానోడిక్ దగ్గర రియాక్షన్ ని 2 తో మల్టిప్లై చేసుకుంటాను. 2 తో మల్టిప్లై చేసుకుంటే 2 into Br మైనస్ 2 Br మైనస్ 2 H2O. ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం 2 H2O రాసుకున్నాను. గివ్స్ రైజ్ టు Br2 గ్యాస్ లిబరేట్ అవుతుంది, దాంతో పాటు H2 గ్యాస్ లిబరేట్ అవుతుంది, అండ్ దెన్ OH మైనస్ అయాన్స్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్కసారి వాట్ ఈస్ ద బై ప్రోడక్ట్ ఫార్మ్డ్ ఇన్ దిస్ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ అని కూడా అడుగుతున్నాను నాన్న. బై ప్రోడక్ట్ అంటే మనకి క్యాథోడ్ దగ్గర ఏం అయాన్స్ ఉన్నాయి, Na ప్లస్ అయాన్స్ ఉన్నాయి. అవి రిడక్షన్ జరిగాయా? రిడక్షన్ జరగలేదు. ఇక్కడ క్యాథోడ్ దగ్గర ఇంకొక అయాన్స్ ఏం ఫామ్ అయినాయి, OH మైనస్ అయాన్స్. ఈ Na ప్లస్ OH మైనస్ కలిసి మనకి NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్ నాన్న. కాస్టిక్ సోడా అనేది కూడా బై ప్రోడక్ట్ గా ఫామ్ అవుతుంది. సో యానోడ్ దగ్గర బ్రోమిన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది, క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది, దాంతో పాటు ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో మనకి NaOH అనే బై ప్రోడక్ట్ కూడా ఫామ్ అవుతుంది. దెన్ కండిషన్స్ ఆఫ్ దిస్ ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ aqueous NaBr. రియాక్షన్ జరిగేటప్పుడు మనకి ఎన్ని కండిషన్స్ ఉంటాయి ఇందాక చెప్పాను. అయాన్స్ కాన్సన్ట్రేషన్ అని అడుగుతాడు అని. యానోడ్ దగ్గర అయాన్స్ కాన్సన్ట్రేషన్ తీసుకున్నామంటే నాన్న Br మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది. ఆ డిక్రీజ్ అవుతుంది అనే దానికి డౌన్వర్డ్ ఆరో పెట్టుకున్నాను నాన్న. డిక్రీజ్ ఎందుకు అవుతుంది? Br మైనస్ ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా, యానోడ్ దగ్గర కాబట్టి ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా బ్రోమిన్ గ్యాస్ ఫామ్ అయ్యి ఎవాల్వ్ అయిపోతుంది. సో బ్రోమిన్ గ్యాస్ ఫామ్ అయ్యి ఎవాల్వ్ అయిపోతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ Br మైనస్ అయాన్స్ ఏమవుతున్నాయి, తగ్గిపోతున్నాయి, బ్రోమిన్ మాలిక్యూల్స్ గా ఎవాల్వ్ అయిపోతున్నాయి. అట్ ద సేమ్ టైం క్యాథోడ్ దగ్గర మనకి H2 గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది నాన్న. H2 గ్యాస్ లిబరేట్ అవ్వడంతో పాటు OH మైనస్ అయాన్స్ ఫామ్ అవుతున్నాయి. అంటే OH మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఈ ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్ లో ఎలా ఉంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే OH మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుందో మనకి pH అనేది ఏమవుతుంది అంటే గ్రేటర్ దాన్ 7. అంటే బేసిక్ pH నాన్న. pH ఆఫ్ ద సొల్యూషన్ ఎలా ఉంటుంది అంటే బేసిక్ గా ఉంటుంది.
POH కనుక తీసుకున్నట్టయితే కనుక తక్కువగా ఉంటుంది, pH అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. టోటల్ నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఏమి బేసిక్ నేచర్ అన్నమాట. యానోడిక్ ప్రోడక్ట్ తీసుకున్నట్టయితే కనుక Br2 గ్యాస్, క్యాథోడిక్ ప్రోడక్ట్ కనుక తీసుకున్నట్టయితే H2 గ్యాస్. అలాగే బై ప్రోడక్ట్ గా ఏం ఫామ్ అవుతుంది మా సోడియం హైడ్రాక్సైడ్. దాంతో పాటు దాని యొక్క కామన్ నేమ్ కనుక తీసుకున్నట్టయితే కాస్టిక్ సోడా అని చెప్పేసి అంటారు. ఇది ఈ రియాక్షన్. ఇవి ఏం చేస్తాడంటే ఆ ఎలక్ట్రోలైటిక్ ఈక్వేషన్ ఇచ్చేసి సో కింద ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఈ ఆప్షన్స్ లో ఏదైనా ఇవ్వచ్చు వాడు. Br మైనస్ డిక్రీజెస్ అని, లేదు బ్రోమిన్ గ్యాస్ ఎవాల్వ్డ్ అట్ యానోడ్ అని, లేదు OH మైనస్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అని, POH వాల్యూ డిక్రీజింగ్ అని, pH వాల్యూ ఇంక్రీజెస్ అని, లేదు మనకి బేసిక్ నేచర్ ఆఫ్ ద సొల్యూషన్ అని, లేదు pH ఇస్ గ్రేటర్ దాన్ 7 అని చెప్పేసి. సో ఇలాగ ఈ ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ అయినా ఆ ABCD ఆప్షన్ లో మనకు ఒకటి ఉండొచ్చు. సో అందుకోసమని ఇక్కడ నేను ఈ మళ్ళీ ఎక్స్టెండ్ చేసి ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్ అన్న ఇది ఇందాక చెప్పాను కదా, ఆల్రెడీ ఒకసారి యానోడిక్ క్యాథోడిక్ ప్రోడక్ట్స్ చెప్పాను. అండ్ మళ్ళీ కూడా మనకి అడిగే క్వశ్చన్స్ బట్టి కింద ఆప్షన్స్ ఏవేవి ఇస్తారు, ఓన్లీ యానోడిక్ ప్రోడక్ట్ క్యాథోడిక్ ప్రోడక్ట్ ఇస్తారా, రిడక్షన్ ఆక్సిడేషన్ అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏమి అంటే ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ aqueous కాపర్ సల్ఫేట్ యూజింగ్ ప్లాటినం ఎలక్ట్రోడ్. ప్లాటినం ఎలక్ట్రోడ్ అనేది మనకి రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయదు నాన్న. రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయదు అంటే అది ఇనర్ట్ ఎలక్ట్రోడ్ అని కూడా అన్నాం. సో aqueous అంటే ఇంతకు ముందే చెప్పాను నాన్న, అంటే మనం తీసుకున్న ఎలక్ట్రోలైట్ కాపర్ సల్ఫేట్, దాంతో పాటు వాటర్ ఉంటుంది. ఇంతకు ముందు దీని యానోడిక్ ప్రోడక్ట్ క్యాథోడిక్ ప్రోడక్ట్ రాసుకున్నాను. అంటే యానోడ్ దగ్గర అయినా వాటర్ మాలిక్యూల్ ఉంటుంది, క్యాథోడ్ దగ్గర అయినా వాటర్ మాలిక్యూల్ ఉంటుంది. ఇక్కడ CuSO4 గన తీసుకున్నట్టయితే గన Cu+2 అనే క్యాటయాను అలాగే SO4-2 అనే ఆనయాన్ని ఫామ్ చేస్తుంది. క్యాథోడ్ దగ్గరికి క్యాటయాన్ వెళ్తుంది, యానోడ్ దగ్గరికి ఆనయాన్ వెళ్తుంది. ఎప్పుడు ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్న యానోడిక్ అండ్ క్యాథోడిక్ రియాక్షన్స్ అలాంగ్ విత్ ద వాటర్ ని తీసుకుంటున్నాము. యానోడ్ దగ్గర వాటర్ ఉంటుంది, క్యాథోడ్ దగ్గర వాటర్ ఉంటుంది. ఇక్కడ ఆక్సిడేషన్ అనేది ఏది జరుగుతుంది, రిడక్షన్ అనేది ఏది జరుగుతుంది. సో క్యాథోడ్ దగ్గరికి ఏం అయాన్ వచ్చింది మా కాపర్ క్యాటయాన్ అనేది వచ్చింది. కాపర్ క్యాటయాన్ ఎందుకు అంటే క్యాథోడ్ దగ్గర మనకి నెగిటివ్ టెర్మినల్ కాబట్టి రిడక్షన్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఇక్కడికి మనకి Cu+2 వచ్చింది. Cu+2 మనకి రిడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుందా, లేదు వాటర్ మాలిక్యూల్ రిడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుందా అంటే రిడక్షన్ ప్రాసెస్ జరగాలి అంటే హైయెస్ట్ SRP అనేది ఏ దానికైతే ఉంటుందో, వాటర్ మాలిక్యూల్ ఉందా లేదు కాపర్ ఉందా. ఇక్కడ నేను నోట్ చేశాను నాన్న, కాపర్ కి SRP అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి హైయెస్ట్ SRP ఉన్న ఈ కాపర్ +2 అనేది రిడక్షన్ ప్రాసెస్ ద్వారా 2 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకొని కాపర్ ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ వాటర్ మాలిక్యూల్ రిడక్షన్ లో పార్టిసిపేట్ చెయ్యదు. నెక్స్ట్ యానోడ్ దగ్గర ఏం ప్రాసెస్ జరుగుతుందన్న ఆక్సిడేషన్ ప్రాసెస్. ఇక్కడ కూడా మనకి ఆనయాన్ ఉంది, వాటర్ మాలిక్యూల్ ఉంది. సో ఆనయాన్ ఆక్సిడేషన్ జరుగుతుందా లేదు వాటర్ మాలిక్యూల్ ఆక్సిడేషన్ జరుగుతుందా అంటే ఇక్కడ SO4-2 నన్న ఇక్కడ సల్ఫర్ కి ఆక్సిడేషన్ స్టేట్ గన క్యాల్కులేట్ చేసినట్టయితే సల్ఫర్ +2 +4 +6 మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే +6. ఆల్రెడీ ఇది 6 ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేసి బాండ్ ఫామ్ చేసుకునింది. సఫిషియంట్ ఆక్సిడేషన్ స్టేట్ అనమాట. ఇంకా ఫర్దర్ గా ఇది ఆక్సిడేషన్ జరగడానికి లేదు, పాసిబిలిటీ అనేది లేదు. సో ఫర్దర్ గా ఆక్సిడేషన్ అనేది జరగదు కాబట్టి సో నెక్స్ట్ దానితో పాటు యానోడ్ దగ్గర ఉన్న వాటర్ మాలిక్యూల్ అనేది ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం SO4-2 కంటే కూడా H2O మాలిక్యూల్ కి స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ SOP అనేది ఎక్కువగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ దీంతో పాటు హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ సల్ఫర్ ఉంది కాబట్టి ఫర్దర్ గా ఆక్సిడేషన్ జరగదు అని ఒక రీజన్. దాంతో పాటు ఈ రీజన్ కున్నాను, SOP అనేది వాటర్ కి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడం కోసం 2H2 అని పెట్టుకుంటున్నాను నాన్న. ఇది మనకి ఆక్సిడేషన్ జరగడం వల్ల O2 గ్యాస్ ని యానోడ్ వద్ద లిబరేట్ చేస్తూ 4 ఎలక్ట్రాన్స్ ప్లస్ 4H+ అనేది ఫామ్ అవుతుంది. సో ఓవరాల్ గా రియాక్షన్ తీసుకున్నట్టయితే గన క్యాథోడ్ దగ్గర కాపర్ అనేది రిడక్షన్ జరుగుతుంది, అలాగే యానోడ్ దగ్గర మనకి వాటర్ మాలిక్యూల్ అనేది ఆక్సిడేషన్ జరుగుతుంది. ఓవరాల్ రియాక్షన్ రాసుకున్నప్పుడు మనకి 2H2O, అలాగే ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడం కోసం నేను 2 తో మల్టిప్లికేషన్ చేసుకుంటున్నాను. 2Cu+2 గివ్స్ రైస్ టు ఆక్సిజన్ ప్లస్ 4 ఎలక్ట్రాన్స్ యాక్చువల్ గా క్యాన్సిల్ కొట్టేయాలన్నా, క్యాన్సిల్ కొట్టేసి ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ మల్టిప్లికేషన్ చేసుకుంటున్నాం కదా, రిడక్షన్ హాఫ్ రియాక్షన్ ని 4 ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ అయిపోతాయి. మనకి 2Cu+H+ అయాన్స్ అనేటివి ఫామ్ అవుతాయి.
ఇది ఓవరాల్ రియాక్షన్. ఈ రియాక్షన్ లో మనకి ఈ ఎలక్ట్రోలైటిక్ రియాక్షన్ ఇచ్చేసి క్వశ్చన్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద కాపర్ అయాన్స్ అనేది ఇచ్చాడు అనుకో. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద కాపర్ అయాన్స్ ఏమవుతుందన్న రిడక్షన్ జరుగుతుంది. రిడక్షన్ జరిగి ఏమవుతుంది, కాపర్ గా ప్రెసిపిటేట్ అయిపోతుంది అనమాట. సో కాపర్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకి డౌన్వర్డ్ మార్కెస్ అన్న డిక్రీజ్ అవుతుంది. అలాగే యానోడ్ దగ్గర లిబరేట్ అవుతున్న గ్యాస్ ఏమి, ఆక్సిజన్ గ్యాస్ అనేది ఎవాల్వ్ అయిపోతుంది. దెన్ ఇక్కడ యానోడ్ దగ్గర మనకి ఫామ్ అవుతున్న అయాన్స్ ఏమన్నా H+ అయాన్స్, అంటే ఇక్కడ ఏ అయాన్స్ కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది, H+ అయాన్స్ కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి pH అనేది డిక్రీజ్ అవుతుంది, pOH అనేది ఇంక్రీజ్ అవుతుంది. pOH ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ యొక్క నేచర్ తీసుకున్నట్టయితే గన pH is less than 7, pH is less than 7 అంటాము. దీన్ని acidic pH అని చెప్పేసి అంటాం మనం. ఈ పర్టికులర్ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ లో మనకి రిలీజ్ అయిన H+ అయాన్స్ అలాగే ఎలక్ట్రోలైటిక్ సెల్ లో ఉన్న ఈ SO4-2 తో కలిసి బై ప్రోడక్ట్ గా H2SO4 ని ఫామ్ చేస్తాయి. ఈ క్వశ్చన్ కూడా అడుగుతాను నాన్న. సో మనకి క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది అంటే కాపర్ అనేది డిపాజిట్ అవుతుంది, అండ్ దెన్ నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే గన యానోడ్ దగ్గర ఏం గ్యాస్ రిలీజ్ అవుతుంది అంటే మనకి ఆక్సిజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం యానోడ్ దగ్గర ఫామ్ అవుతున్న అయాన్స్ ఏమి, వాటర్ మాలిక్యూల్ అనేది ఆక్సిడేషన్ జరుగుతోంది కాబట్టి ఫామ్ అవుతున్న అయాన్స్ ఏమి, H+ అయాన్స్ ఫామ్ అవుతున్నాయి అంటే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ యొక్క నేచర్ ఏమొస్తుంది, మనకి అసిడిక్ నేచర్ ఉంటుంది. ఆ H+ అయాన్స్ యానోడ్ దగ్గర ఉన్న SO4-2 అయాన్, యానయాన్ అనేది ఉంది, యానయాన్ తో కంబైన్ అయ్యి మనకి H2SO4 అని యాసిడ్ ని ఫామ్ చేస్తుంది. సో ఓవరాల్ నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకున్నట్టయితే అసిడిక్ సొల్యూషన్. ఇక్కడ ఫామ్ అవుతున్న బై ప్రోడక్ట్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది చెప్తాం నాన్న. కాపర్ అయాన్స్ అనేటివి డిక్రీజ్ అవుతున్నాయి ఎందుకంటే క్యాథోడ్ దగ్గర డిపాజిషన్ జరుగుతుంది, కాపర్ మెటల్ గా ఫామ్ అయ్యి. యానోడ్ దగ్గర ఆక్సిజన్ ఎవాల్వ్ అవుతుంది, యానోడ్ దగ్గర H+ అయాన్స్ కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి pH వాల్యూ డిక్రీజ్ అవుతుంది, pOH వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది, pOH అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఓవరాల్ గా pH is less than 7. ఇక్కడ ఫామ్ అవుతున్న బై ప్రోడక్ట్ కనుక తీసుకున్నట్లయితే H2SO4 అని చెప్పి చెప్తాం నాన్న. ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ aqueous copper sulfate యూజింగ్ కాపర్ ఎలక్ట్రోడ్. కాపర్ ఎలక్ట్రోడ్ అనేది ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ లో యాక్టివ్ గా ఉంది. సో ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ లో టోటల్ కాంపోనెంట్స్ గన తీసుకున్నట్టయితే గన ఎలక్ట్రోలైట్ గా కాపర్ సల్ఫేట్ యూజ్ చేస్తున్నాం. వాటర్ లో సాల్యుబుల్ చేసుకుంటున్నాం కాబట్టి యానోడ్ వద్ద క్యాథోడ్ వద్ద వాటర్ మాలిక్యూల్ అనేది ఉంది, దాంతో పాటు కాపర్ ఎలక్ట్రోడ్ అనేది ఉంది. కాపర్ సల్ఫేట్ ఎలక్ట్రోలైట్ అనేది కాపర్ క్యాటయాన్ గాను Cu+2 అలాగే సల్ఫేట్ యానయాన్ SO4-2 గా డిసోసియేషన్ జరుగుతుంది ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ లో. ఇప్పుడు యానోడ్ దగ్గర జరుగుతున్న హాఫ్ రియాక్షన్ గన తీసుకున్నట్టయితే యానోడ్ దగ్గరికి టోటల్ గా 3 కాంపోనెంట్స్ వచ్చాయి. యానయాన్ అయిన SO4-2 ఇది ఫర్దర్ గా ఆక్సిడేషన్ జరగదు, ఇది లోయెస్ట్ SOP ఉంటుంది. అట్ ద సేమ్ టైం +6 ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ SO4-2 ఫామ్ లో ఉన్నప్పుడు ఇది ఫర్దర్ గా ఆక్సిడేషన్ జరగదు. నెక్స్ట్ 2 కాంపోనెంట్స్ మిగిలాయి, ఒకటి వాటర్, రెండవది వచ్చి కాపర్ ఎలక్ట్రోడ్. కాపర్ ఎలక్ట్రోడ్ కి హైయెస్ట్ SOP ఉంటుంది కాబట్టి ఏ దానికైతే హైయెస్ట్ SOP ఉంటుందో అది ఫస్ట్ మనకి ఆక్సిడేషన్ జరుగుతుంది అని ఈ క్లాస్ స్టార్టింగ్ అప్పుడే చెప్పుకున్నాం. సో కాపర్ అనేది మనకి ఈజీగా ఆక్సిడేషన్ జరిగి కాపర్ క్యాటయాన్ గా ఫామ్ చేస్తుంది అనమాట. సో వాటర్ మాలిక్యూల్ అనేది ఆక్సిడేషన్ లో పార్టిసిపేట్ చేయదు ఎందుకంటే తక్కువ SOP అనేది ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ హాఫ్ రియాక్షన్ అయిన క్యాథోడ్ హాఫ్ రియాక్షన్ కనుక తీసుకున్నట్టయితే క్యాథోడ్ దగ్గర కూడా 2 కాంపోనెంట్స్ వచ్చాయి, ఒకటి వచ్చి కాపర్ క్యాటయాన్, రెండవది వాటర్ మాలిక్యూల్. హైయెస్ట్ SRP ఉన్న కాపర్ క్యాటయాన్ అనేది రిడక్షన్ ప్రాసెస్ ద్వారా కాపర్ ని ఫామ్ చేస్తుంది. హైయెస్ట్ SRP కాపర్ క్యాటయాన్ కొద్ది కాబట్టి ఇది రిడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది వెన్ కంపేర్ టు వాటర్ మాలిక్యూల్. వాటర్ మాలిక్యూల్ అనేది ఇన్వాల్వ్ అవ్వదు ఎందుకంటే కాపర్ క్యాటయాన్ తో కంపేర్ చేస్తే వాటర్ మాలిక్యూల్ కి తక్కువ SRP అనేది ఉంటుంది కాబట్టి. ఓవరాల్ గా రియాక్షన్ యాడ్ చేసుకున్నప్పుడు మనకి యానోడ్ దగ్గర జరుగుతున్న హాఫ్ రియాక్షన్ Cu ప్లస్ క్యాథోడ్ దగ్గర జరుగుతున్న హాఫ్ రియాక్షన్ Cu+2 గివ్స్ రైజ్ టు 2 ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ చేసేస్తున్నాం, ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి. గివ్స్ రైజ్ టు Cu+2 ప్లస్ Cu అంటే కాపర్ ఇట్ సెల్ఫ్ అండర్గోస్ ఆక్సిడేషన్ అట్ యానోడ్, కాపర్ ఇట్ సెల్ఫ్ అండర్గోస్ రిడక్షన్ అట్ క్యాథోడ్.
ఈ రియాక్షన్ లో ఇదే స్పెసిఫిక్ గా జరుగుతున్న ఎలక్ట్రోలైసిస్ అన్నమాట. సో టోటల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద అయాన్స్ గన తీసుకున్నట్టయితే ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ లో మనకి టోటల్ కాపర్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది సేమ్ గా ఉంటుంది. ఎందుకు సేమ్ గా ఉంటుంది అంటే కాపర్ అనేది ఆక్సిడేషన్ జరుగుతుంది, కాపర్ అనేది రిడక్షన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ లోను, రిడక్షన్ హాఫ్ రియాక్షన్ లో, కాబట్టి టోటల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద కాపర్ అయాన్స్ అనేటివి సేమ్ గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ని పెక్యులియర్ గా మనము ప్యూరిఫికేషన్ ఆఫ్ కాపర్ కి యూజ్ చేస్తాం. ఇంప్యూర్ కాపర్ నుంచి ప్యూర్ కాపర్ ని ఎక్స్ట్రాక్షన్ చేసుకునేటప్పుడు ఈ ఎలక్ట్రోలైటిక్ మెథడ్ అనేది వన్ ఆఫ్ ద మెథడ్. ఇంకా మిగిలిన మెథడ్స్ కూడా ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఏ వన్ ఆఫ్ ద మెథడ్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ద కాపర్ అని చెప్పేసి చెప్తాము. ఫైనల్ గా ఒక ట్రిక్ క్లియర్ గా వినండి నాన్న. యానోడ్ అండ్ క్యాథోడ్ వద్ద ఒకటి మాత్రం క్లియర్ ఇప్పటి మీకు, క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది, యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది. వాటర్ మాలిక్యూల్ అనేది క్యాటియాన్స్ ఉన్నప్పుడు ఏ క్యాటియాన్స్ ఉన్నప్పుడు రిడక్షన్ జరుగుతుంది, ఏ యానియాన్స్ ఉన్నప్పుడు ఆక్సిడేషన్ జరుగుతుంది అనేది కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ నేను హాఫ్ రియాక్షన్ ఆఫ్ క్యాథోడ్ తీసుకుంటున్నాను. అంటే రిడక్షన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఫస్ట్ గ్రూప్ ఆల్కలీ మెటల్స్, సెకండ్ గ్రూప్ అండ్ 13th గ్రూప్ క్యాటయాన్స్ యొక్క రిడక్షన్ పొటెన్షియల్ ఎస్ఆర్పి అనేది వాటర్ మాలిక్యూల్ కంటే తక్కువగా ఉంటుంది. అలాంటి ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ లో వాటర్ మాలిక్యూల్ అనేది రిడక్షన్ జరిగి మనకి ప్రోడక్ట్స్ ని ఫామ్ చేస్తుంది. సెకండ్ కండిషన్, అదే క్యాథోడ్ దగ్గర ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్ అండ్ 13th గ్రూప్ క్యాటయాన్స్ కాకుండా మిగతా క్యాటయాన్స్ ఏవైనా ఉన్నాయండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గా కాపర్ ఇచ్చాను, సిల్వర్ ఇచ్చాను, జింక్ ఇచ్చాను, కాడ్మియం ఇచ్చాను. ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్ అండ్ 13th గ్రూప్ క్యాటయాన్స్ కాకుండా అదర్ క్యాటయాన్స్ ఉన్నట్టయితే గన వాటి యొక్క రిడక్షన్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది వాటర్ ఎస్ఆర్పి కంటే. అప్పుడు మనకి రిడక్షన్ జరగాలంటే హైయెస్ట్ ఎస్ఆర్పి ఉండాలి, కాబట్టి వాటర్ మాలిక్యూల్ క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరగదు. అదేవిధంగా వాటర్ మాలిక్యూల్ యొక్క ఆక్సిడేషన్, ఎస్ఓపి ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుంది అంటే మనకి యానియాన్స్ F మైనస్ SO4 -2 NO3 మైనస్ యానియాన్స్ కంటే కూడా వాటర్ యొక్క ఎస్ఓపి ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు యానోడ్ దగ్గర వాటర్ మాలిక్యూల్ అనేది ఆక్సిడేషన్ జరుగుతుంది. అలాగే లాస్ట్ టిప్, వాటర్ మాలిక్యూల్ యొక్క ఎస్ఓపి Cl మైనస్ Br మైనస్ I మైనస్ కంటే కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి యానియాన్స్ ఉన్నప్పుడు వాటర్ మాలిక్యూల్ అనేది ఆక్సిడేషన్ జరగదు యానోడ్ దగ్గర. ఇది క్లియర్ అమ్మ. 1, 2, 3 లేదు 13th గ్రూప్ ఎలిమెంట్స్ క్యాటయాన్స్ యొక్క రిడక్షన్ పొటెన్షియల్ తక్కువగా ఉంటుంది వాటర్ కంటే. సో క్యాథోడ్ దగ్గర వాటర్ రిడక్షన్ జరుగుతుంది. అలాగే ఈ 3 గ్రూప్స్ క్యాటయాన్స్ కాకుండా మిగిలిన క్యాటయాన్స్ ఉన్నప్పుడు వాటర్ యొక్క ఎస్ఆర్పి తగ్గిపోతుంది, మిగిలిన క్యాటయాన్స్ యొక్క ఎస్ఆర్పి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటర్ మాలిక్యూల్ అలాంటి ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ లో రిడక్షన్ జరగదు. ఈ విషయం కనుక గుర్తుపెట్టుకున్నట్టయితే కనుక, ఈ క్యాటయాన్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుని యానియాన్స్ కనుక గుర్తుపెట్టుకున్నట్టయితే యాక్యుబియస్ ఇచ్చినా కూడా మనకి ఎక్కడెక్కడ వాటర్ అనేది ఆక్సిడేషన్ జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది అనేది మీకు క్లియర్ గా గుర్తుండిపోతుంది. ఈ క్లాస్ లాస్ట్కి వచ్చేసరికి ఎలక్ట్రోలైట్స్ యొక్క డిసోసియేషన్, అలాగే యానోడ్ వద్ద ఏం ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది, క్యాథోడ్ వద్ద ఏం ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది, ఒక లిస్ట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఇచ్చేసాను. నన్ను తీసుకుంటున్న ఎలక్ట్రోలైట్స్ యొక్క కండిషన్స్ కూడా ఇచ్చాను. ఇంతవరకు అయితే యాక్వియస్ కండిషన్ చెప్పాను, మోల్టన్ లేదు ఫ్యూజ్డ్ చెప్పాను. ఇక్కడ ఇంకా 2 కండిషన్స్ని యాడ్ చేశాను. డైల్యూట్ అంటే మనం ఏదైతే ఎలక్ట్రోలైట్ తీసుకుంటున్నామో ఆ ఎలక్ట్రోలైట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది తక్కువగా ఉంటుంది. కాన్సన్ట్రేటెడ్ అంటే మనం ఏదైతే ఎలక్ట్రోలైట్ అనేది తీసుకుంటున్నామో దాని కాన్సన్ట్రేషన్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది అన్నమాట.
ఇక్కడ టోటల్ 11 ఎలక్ట్రోలైట్స్ ఇచ్చాను. 11 ఎలక్ట్రోలైట్స్ ప్లాటినం ఆర్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ యూజ్ చేస్తున్నాము. అండ్ కాపర్ ఎలక్ట్రోడ్. యానోడ్ వద్ద ఏం ప్రోడక్ట్ ఫార్మ్ అవుతుంది, క్యాథోడ్ వద్ద ఏం ప్రోడక్ట్ ఫార్మ్ అవుతుంది. ఫస్ట్ ఎలక్ట్రోలైట్ కన్నా తీసుకున్నట్టయితే aqueous NaCl. aqueous NaCl ప్లాటినం లేదు గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ తీసుకున్నప్పుడు యానోడ్ వద్ద Cl మైనస్ యానయాన్స్ అనేటివి ఆక్సిడేషన్ జరిగి క్లోరిన్ గ్యాస్ ని ఎవాల్వ్ చేస్తున్నాయి. క్యాథోడ్ వద్ద వాటర్ మాలిక్యూల్ అనేది రిడక్షన్ జరిగి H2 గ్యాస్ ని ఎవాల్వ్ చేస్తుంది. సెకండ్ ఎలక్ట్రోలైట్ మోల్టన్ లేదు ఫ్యూజ్డ్ NaCl. ఇక్కడ ప్యూర్ NaCl మాత్రమే ఉంటుంది. అగైన్ ప్లాటినం లేదు గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ ని యూజ్ చేస్తున్నాం. క్లోరైడ్ యానయాన్ అనేది ఆక్సిడేషన్ జరిగి క్లోరిన్ గ్యాస్ ని ఎవాల్వ్ చేస్తుంది యానోడ్ దగ్గర. సోడియం క్యాటయాన్ క్యాథోడ్ దగ్గర ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకొని సోడియం మెటల్ గా ప్యూర్ మెటల్ గా ఫామ్ అవుతుంది. థర్డ్ వన్ కానీ తీసుకున్నట్టయితే aqueous NaOH. aqueous NaOH లో వాటర్ Na ప్లస్ అయాన్ అనేది క్యాథోడ్ దగ్గర ఉంటుంది. వాటర్ అండ్ OH మైనస్ అయాన్ అనేది యానోడ్ దగ్గర ఉంటుంది. అగైన్ ఇక్కడ కూడా మనం ప్లాటినం ఆర్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ యూజ్ చేస్తున్నాము. యానోడ్ దగ్గర కన్నా తీసుకున్నట్టయితే కన్నా ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా వాటర్ అనేది ఫామ్ అవుతుంది. అదే క్యాథోడ్ దగ్గర తీసుకున్నట్టయితే కన్నా రిడక్షన్ ప్రాసెస్ ద్వారా H2 గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుంది. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్న మోల్టన్ లేదు ఫ్యూజ్డ్ NaOH అంటే ప్యూర్ కాంపౌండ్. సేమ్ ఇక్కడ కూడా మనం ప్లాటినం లేదు గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ ని తీసుకుంటున్నాము. యానోడ్ దగ్గర ఆక్సిజన్ ఎవాల్వ్ అవుతుంది. అదే క్యాథోడ్ దగ్గర సోడియం మెటల్ అనేది ఫామ్ అవుతుంది. aqueous కాపర్ సల్ఫేట్. ఇది మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నాన్న, ఆల్రెడీ 2-3 టైమ్స్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చేశాను. ఆన్సర్ కూడా మీరు చూసారు, నేర్చుకున్నారు. సేమ్ ప్లాటినం ఆర్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్. ఇక్కడ ఈ ప్లాటినం అండ్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ అనేటివి ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ గా యూజ్ చేస్తున్నాము. సో యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా మనకి ఆక్సిజన్ ఎవాల్వ్ అవుతుంది. ఇది వాటర్ మాలిక్యూల్ అనేది ఆక్సిడేషన్ జరుగుతుంది. కాపర్ అనేది రిడక్షన్ జరిగి కాపర్ మెటల్ గా ఫామ్ అవుతుంది. సిక్స్త్ ఎలక్ట్రోలైట్ aqueous CuCl2. aqueous అంటున్నాం కాబట్టి ఇక్కడ వాటర్ కూడా ఉంటుంది. యానోడ్ వద్ద క్యాథోడ్ వద్ద యూజ్ చేస్తున్నది కాపర్ ఎలక్ట్రోడ్ కాబట్టి యానోడ్ దగ్గర కన్నా తీసుకున్నట్టయితే కన్నా మనకి Cl మైనస్ యానయాన్ ఉంటుంది, వాటర్ మాలిక్యూల్ ఉంటుంది, అలాగే కాపర్ ఎలక్ట్రోడ్ ఉంటుంది. కాపర్ అనేది యాక్టివ్ ఎలక్ట్రోడ్ కాబట్టి ఆక్సిడేషన్ అనేది దాని యొక్క SOP అనేది మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాపర్ ఎలక్ట్రోడ్ ఆక్సిడేషన్ జరిగి Cu+2 అయాన్స్ ని ఫామ్ చేస్తుంది. క్యాటయాన్ ఏదైతే ఉందో క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరిగి కాపర్ మెటల్ ని ఫామ్ చేస్తుంది. ఈ ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్ ని ఎక్కువగా మెటలర్జికల్ ప్రాసెస్ లో యూజ్ చేస్తారు కాపర్ ని ఎక్స్ట్రాక్షన్ చేయడానికి. నెక్స్ట్ సెవెంత్ వన్ డైల్యూట్ HCl. ప్లాటినం లేదు గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ ని తీసుకున్నట్టయితే యానోడ్ వద్ద క్లోరిన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. క్యాథోడ్ వద్ద హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. డైల్యూట్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. సేమ్ ప్లాటినం ఆర్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ ని యూజ్ చేస్తున్నాము. యానోడ్ దగ్గర ఆక్సిజన్ అనేది లిబరేట్ అవుతుంది. క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ అనేది లిబరేట్ అవుతుంది డైల్యూట్ కండిషన్ లో తీసుకున్నట్టయితే. అదే కాన్సన్ట్రేషన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కన్నా తీసుకున్నట్టయితే సేమ్ ఎలక్ట్రోడ్స్ ప్లాటినం లేదు గ్రాఫైట్ తీసుకున్నప్పుడు యానోడ్ దగ్గర సోడియం అయాన్ అనేది ఫామ్ అవుతుంది S2O8-2. క్యాథోడ్ దగ్గర రిడక్షన్ ప్రాసెస్ ద్వారా హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుంది. దెన్ aqueous AgNO3. aqueous AgNO3 కన్నా తీసుకున్నట్టయితే ప్లాటినం ఆర్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ యానోడ్ దగ్గర ఆక్సిజన్ ఎవాల్వ్ అవుతుంది. క్యాథోడ్ దగ్గర సిల్వర్ మెటల్ అనేది ఫామ్ అవుతుంది. లాస్ట్ డైల్యూట్ NaCl. డైల్యూట్ NaCl అలాగే మనకి ఇక్కడ ఉన్న ఈ ప్లాటినం ఆర్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ ని తీసుకున్నట్టయితే కన్నా వాటర్ మాలిక్యూల్ కూడా ఉంటుంది. వాటర్ మాలిక్యూల్ ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా ఆక్సిజన్ ఎవాల్వ్ చేస్తుంది. దెన్ రిడక్షన్ ప్రాసెస్ ద్వారా మనకి H2 గ్యాస్ ని లిబరేట్ చేస్తుంది. ఈ టేబుల్ కన్నా మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే ఈజీగా యానోడిక్ ప్రోడక్ట్ అండ్ క్యాథోడిక్ ప్రోడక్ట్ రాసుకోగలము. సో ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాస్ అనేది కంటిన్యూ ఇన్ నెక్స్ట్ వీడియో.